నమస్తే S9 న్యూస్ కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్ లో ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. స్వార్థ రాజకీయాల కోసమే జిల్లాల ఏర్పాటు. నారాయణపేట జిల్లా కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్న టీడీపీ నాయకుడు దయాకర్ రెడ్డి. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై ఆరోపణలన్న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్. వర్షాలకు నష్టపోయిన పంటలను చూయిస్తూ ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని మండిపాటు. పాలమూరు పట్టణంలో వైభవంగా బతుకమ్మ వేడుకలు. ఆటపాటలతో అల్లరిస్తున్న మహిళలు, చిన్నారులు. సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్ల సమావేశాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సాక్షర భారత్ సెంటర్ల నిర్వహణ, కోఆర్డినేటర్ల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా లోక్ శిక్షణ సమితి డిప్యూటీ డైరెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ 2015 సంవత్సరంలో సాక్షర భారత్లో 6 లక్షల మందికి పైగా చదువురాని వారు జిల్లాలో విద్యను అభ్యసించగా ఈ ఏడాది 5 లక్షలకు పైగా విద్యను అభ్యసించినట్లు తెలిపారు. సాక్షర భారత్తో పాటు జనశిక్షణ సంస్థల ద్వారా వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. సాక్షర భారత్ సెంటర్లను పకడ్బందీగా నిర్వహించడంతో పాటు కోఆర్డినేటర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అడల్ట్ ఎడ్యుకేషన్ మహబూబ్ నగర్ జిల్లా FAC ఇచ్చారు. ఒరిజినల్లీ నేను డిప్యూటీ డైరెక్టర్ హైదరాబాద్ సిటీ. అయితే ఈరోజు MCOs మంత్లీ రివ్యూ మీటింగ్ పెట్టాను. దానికి MCOలు అందరూ వచ్చారు. వాళ్ళతోటి మా ప్రోగ్రామ్ గురించి మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి రివ్యూ చేయడం జరిగింది. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో 15,52,783 మెంబర్స్ని మనము నాన్ లిటరేట్స్ ఉన్నారని ఐడెంటిఫై చేయడం జరిగింది 2015 సెన్సస్ ప్రకారం. దాంట్లో 6,15,110 మంది కవర్ అయ్యారు మా కోర్సు ద్వారా. దేవరకద్ర మండల కేంద్రంలోని సత్యసాయి నర్సింగ్ హోంలో గురువారం లిట్మస్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ను నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్లు ప్రారంభించారు. అనంతరం డాక్టర్ ఆనంద్ కుమార్ ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ డయాగ్నోస్టిక్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు డాక్టర్ ఆనంద్ కుమార్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సునీల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎంపీపీ గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్లో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్, ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, మన ప్రభుత్వం ఏర్పడితే మన పాలన వస్తుందని ఆశించిన తెలంగాణ ప్రజలకు నిరాశ మిగిలిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, పథకాలకు 90,000 కోట్లు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడం లేదన్నారు. పైగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తూ కేంద్రం రాష్ట్రానికి చేసిన ప్రయోజనం ఏమీ లేదని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆరోపించారు. కేంద్రం ఉదారంగా నిధులు ఇస్తున్నా వాటిని దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల ప్రక్రియ అశాస్త్రీయంగా, అవకతవకలమయంగా ఉందన్నారు. జనాభా, విస్తీర్ణం, నీరు, ఆర్థిక వనరులు, ఇతర అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా స్వార్థ రాజకీయాల కోసం తమ ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవే కాకుండా డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాల్లో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందని అన్నారు. జిల్లా పార్టీ యొక్క విజ్ఞప్తి మేరకు ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకోవడం
తప్పకుండా ప్రభుత్వం దృష్టి సారించాలని, ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి, లేదా జిల్లా వలస జిల్లాగా పేరుగాంచినటువంటి ఈ ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో ప్రభుత్వం కూడా మరి చూడాలనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం కావడము. ఈసారి ఈ సమావేశం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల దేశ సరిహద్దుల వెంబడి ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో ఈ సమావేశాలను ఇక్కడ నిర్వహించుకోవడం, ఉత్కంఠ వాతావరణం నడుమ మనం కలుసుకుంటా ఉన్నాం. ఇక్కడ భారతదేశం కలుచుకుంటే పాకిస్తాన్తో సహా ఏ శక్తి మనల్ని అడ్డుకోలేదని మెరుపు దాడితో మన సైన్యం నిరూపించిన విషయం మనకు తెలిసిందే. మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని చెప్పి ఇవాళ పాక్ విర్రవీగుతూ ఉంటే, ఆ అణ్వస్త్రాన్ని మించినటువంటి బ్రహ్మహస్త్రం ఈరోజు మోదీ రూపంలో మన దగ్గర ఉందని చెప్పి ఇవాళ భారత్ నిరూపించినటువంటి సమయం ఇది. దేశ రక్షణ విషయంలో రాజీ లేనటువంటి విధానాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ప్రపంచమంతా కూడా మరి ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు వల్ల మెచ్చుకుంటున్న విషయాన్ని కూడా ఈరోజు మనం గమనిస్తున్నాం. అందుకనే ఇవాళ భారత్తో నేరుగా ఏనాడు కూడా యుద్ధంలో పాల్గొని విజయాన్ని సాధించలేనటువంటి పాకిస్తాన్ గత 3 దశాబ్దాలుగా భారత భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరోక్షంగా పెంచి పోషిస్తూ ఆ ఉగ్రవాదాలను అడ్డం పెట్టుకొని ప్రచండ యుద్ధం చేస్తున్న విషయాన్ని గడిచిన ఈ 30 సంవత్సరాల్లో ఎంతోమంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్నటువంటి వైనాన్ని ఈరోజు భారత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న తమను జనరల్ మేనేజర్ పద్మనాభం తీవ్రంగా వేధిస్తున్నాడంటూ ఉద్యోగులు రైల్వే స్టేషన్ సమీపంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం గేటు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ జనరల్ మేనేజర్ పద్మనాభం తెలంగాణ ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. గత 2 సంవత్సరాలుగా తాము ఎన్నో విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ వచ్చిన ఫస్ట్ 10 రోజుల్లోనే ఒక డీజీఎంని వీఆర్ఎస్ చేసుకున్నట్లు చేశాడు. మరీ వెతికి ఎవరైనా మెత్తగా ఉంటారో అని పిలుచుకోవడము, తిట్టడము ఇవి మామూలు ఆయనకి. మొదట్లో ఏమంటే ఆయనకి బిఎస్ఎన్ఎల్ అంటే ఏమాత్రం నచ్చదు. అది కేవలం డివోట్ అంటాడు. మీటింగ్లు పెట్టడము, బిఎస్ఎన్ఎల్ని తొక్క అనడము, జేటీఓల్ని క్యాడర్ను ప్రమోటీ జేటీఓస్ కానీ ప్రమోటీ ఎస్డీస్ కానీ డిఈటీలు కానీ డీజీఎంల వరకు ఆయనకు అదర్ దాన్ ఐటీఎస్ ఆఫీసర్లు అంటే ఏమాత్రము ఆయనకి ఇది లేదనమాట. కొద్ది కూడా రెస్పెక్ట్ లేదు. లేకుండా అలా ఒక విధంగా చెప్పాలంటే బిఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్స్ మహబూబ్ నగర్లో మేము కూడా తప్పు చేశాం. ఇన్ని రోజులు భరిస్తూ వచ్చామన్నమాట. తెలంగాణ జాగృతి సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని షాషాబ్గుట్టలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి బతుకమ్మలను ఆడారు. ఆటపాటలతో యువతులు, మహిళలు, చిన్నారులు ఉత్సవంగా గడిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి కో కన్వీనర్ ప్రభాకర్, రవికుమార్, హరికృష్ణ, భార్గవి, మధువాని తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా, విద్యార్థులు కూడా అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వారు ముందుగా ఈ యొక్క తెలంగాణ జాగృతి తరఫున వారందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లానే ఈ బతుకమ్మ పండుగ గురించి ఈరోజు ఎప్పుడు కూడా మనం కనుమరుగైన రీతిలో ఒక 50-60 ఏళ్ల కిందట ఈ యొక్క పండుగ ఉండేది. ఆ తర్వాత కనుమరుగైపోయింది ఆంధ్ర పాలనలో. అలాంటి బతుకమ్మను మళ్ళీ మన కవితమ్మ గారు, కలకుంట్ల కవితమ్మ గారు మళ్ళీ ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆమె ఈరోజు ఈ బతుకమ్మను తెలంగాణలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, జాతీయంగా, మొత్తం ఢిల్లీలో కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు స్వాగతిస్తున్నాయి బతుకమ్మ ప్రోగ్రాంను. ఈరోజు మన బతుకమ్మ ప్రోగ్రాంలో మన కవితమ్మ గారు అమెరికాలో, లండన్లో, తర్వాత న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో అన్ని ప్రాంతాల్లో ఆమె అక్కడ బతుకమ్మ కార్యక్రమం నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణలో జరుపుకుంటున్న బతుకమ్మ సంబరాలు అందరికీ తెలిసిందే.
కవితక్క గారు జాగృతి చేసినందుకు అందరికీ తెలిసింది మనకు. లేకపోతే తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకి ఎవరికి జాగృతి పెట్టిన తర్వాతే తెలిసింది. దానికంటే ముందు బతుకమ్మ అంటే తెలీదు. తెలిసిన తర్వాత అందరూ చాలా బాగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రజలందరికీ జాగృతికి జై తెలంగాణ, జై జాగృతి. జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేసేలా నీళ్లు, ఆర్థిక వనరులు, విద్య, వైద్యం అన్ని అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయాల్సింది పోయి ప్రభుత్వం ఇష్టానుసారంగా జిల్లాలను ఏర్పాటు చేయడం విచారకరణమన్నారు. నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్ నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే అన్ని విధాల ప్రజలకు సౌకర్యంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. గద్వాల జిల్లా ఏర్పాటుకు అనేక కారణాలున్నాయని, స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. నారాయణపేట జిల్లా కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలు తమ రాజీనామాలను ఆమోదింపజేసుకొని వస్తే నారాయణపేట జిల్లా ఏర్పాటు ఎందుకు జరగదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గతంలో మహబూబ్ నగర్ ఎంపీగా పనిచేశారని, జిల్లాపై ఆయనకు అన్ని విధాల అవగాహన ఉందని, మన నాయకులు ప్రస్తుత పరిస్థితులను సీఎంకు వివరిస్తే నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు నారాయణపేట జిల్లా కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని దయాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాల పునర్విభజన గతంలో నేను ఊహించినట్లే తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్తా ఉందో, మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే నేను ఏదైతే ఊహించినానో అదే స్పష్టతగా ఇలా కనపడతా ఉంది. ఎందుకంటే పునర్విభజన అనేది శాస్త్రీయంగా ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా, అఫీషియల్ యొక్క విధి నిర్వహణకు అనుకూలంగా, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులకు అనుకూలంగా ప్రజలందరికీ, ఎందుకంటే అన్నదమ్ముల ఆస్తి పంచేటప్పుడే ఎంతో ఇబ్బంది అవుతుంది. తెలంగాణ విషయంలో 40 ఏళ్ళు అదే రకంగా రగిలింది. కాబట్టి ఇక్కడ కూడా జిల్లాను విభజించేటప్పుడు అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసే విధంగా సాగునీరు కానీ, తాగునీరు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వనరులు, ఇతర వనరులు కానీ, ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ, చదువుల విషయంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపాన్ని, అంటే దాదాపు 44,56,56,000 ఉన్నటువంటి మన జిల్లాను విభజించేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం విభజించాలా. ఫ్యూచర్లో మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఇది విభజింపబడుతూ ఉన్నాము జిల్లాలుగా పునర్వ్యవస్థీకరణ, కాబట్టి జాగ్రత్తగా జరగాలనేటువంటి మొదటి నుంచి మేము చెప్తూ వచ్చినాం. తెలుగుదేశం పార్టీ పరంగా ఒక స్పష్టత కూడా ఇచ్చినాం. మహబూబ్ నగర్ జిల్లాను 2గా విభజిస్తే 2 పార్లమెంట్లుగా విభజించండి, 3గా విభజించాల్సి వస్తే నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఆర్ వనపర్తి రెండిట్లో ఏదో ఒకటి పెట్టేస్తే కరెక్ట్గా అన్నిటికీ రేడియస్ కానీ, రెవెన్యూ పరంగా కానీ, ఇరిగేషన్ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ బ్యాలెన్స్ అవుతుంది అని మొట్టమొదటి చెప్తూ వచ్చాను. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నా కాన్స్టిట్యున్సీ కావాలా జిల్లాని నేను అడగల. నా కాన్స్టిట్యున్సీలో మండలాలు అటు ఇటు తీసి పెట్టి నా కాన్స్టిట్యున్సీ బాగా చేయండి అని నేను అడగల. నా మిస్సెస్ కూడా ఆమె ఒకసారి ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ మొత్తం జిల్లా చేసిన ఆమె కూడా ఈ మండలాన్ని ఉంచండి, ఈ మండలం ఉంటే నాకు బాగుంటుంది, నీకు బాగుంటుందని చెప్పాల. ఒక 3 మండలాలు ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్ పరంగా ఇబ్బంది వస్తుంది. మహబూబ్ నగర్ ప్రాపర్కు, ఎగ్జిస్టింగ్ జిల్లాకు చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ 3 ఆత్మకూరు కానీ, ప్రతిపాదిత అమర్చింత కానీ, చింతకుంట కానీ దీంట్లో పెట్టండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు పనిగట్టుకొని లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో అకాల వర్షాల వల్ల సంభవించిన నష్టాన్ని ప్రభుత్వమే ఏదో చేసిందన్నట్లుగా చెప్పడం విచారకరణమని అన్నారు. వర్షాల వల్ల కొంత నష్టం ఏర్పడినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా కనిపిస్తున్నాయని తెలిపారు. అకాల వర్షాలతో పాడైన పంటలను చూపిస్తే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రైతులకు ఏం మేలు చేశాయని ప్రశ్నించారు. పాలమూరును అన్ని విధాలుగా వెనుకబాటుకు గురి చేశాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్రమంతటా అభివృద్ధి ఫలాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా తమ ద్వంద్వ వైఖరిని మానుకొని ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి తగిన సూచనలు ఇచ్చి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బెక్కం జనార్దన్, ఉపాధి హామీ డైరెక్టర్ కోట్ల కిషోర్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు జిల్లాలో సందర్శించడానికి, రైతుల సమస్యలను చూడడానికి, రైతుల యొక్క కష్ట నష్టాలు సుఖాలు కూడా చూడడానికి వచ్చిన సంగతి నాకు తెలియదు కానీ రావడం జరిగింది. వీరు కొన్ని పంటల్లో తిరగడం జరిగింది. అదేకాక ఈ మహబూబ్నగర్ జిల్లా నాయకులు మహబూబ్నగర్ జిల్లా మీద ప్రేమ ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు కృష్ణా జలాలను ఎలా వాడుకుంటున్నారు, 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి చెరువులు మొత్తం కృష్ణా జలాలు నింపినటువంటి జలాశయాలను చూపించకుండా ప్రకృతి వైపరీత్యంతో జరిగినటువంటి పంట పొలాలు చూపించడం జరిగింది. వాటిని అసెస్ చేయడం లేదంటున్నారు. వాటి అసెస్మెంట్ జరిగింది. మొత్తం మా యొక్క ప్రభుత్వ అధికారులు పంట నష్టం జరిగిన విషయాన్ని మొత్తం రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. మారుతి యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజేంద్ర నగర్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టాన్లీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయునిలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను తయారు చేసుకొని బతుకమ్మ ఆటపాటలతో ఎంతో అలరించారు. మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మ పాటలకు కోలాటాలు వేస్తూ నృత్యాలు చేస్తూ ఆహుతులను ఎంతో ఆకట్టుకున్నారు. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, వెండి బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే, వెండి బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే, వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే, బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే, భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, పగిడి బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే, పగిడి బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే, పరమేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన, పరమేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే. ప్రభుత్వం మంజూరు చేస్తున్న రుణాలను దరఖాస్తు చేసుకున్న ప్రతి దళితుడికి రుణం అందజేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీడీడీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేస్తున్న రుణాల ఎంపికలో అనేక అవకతవకలు జరిగాయని అన్నారు. అధికారులు, పైరవికారులు తీసుకొచ్చిన వారికి రుణాలు మంజూరు చేస్తూ నిరుపేద దళితులకు తీరని అన్యాయం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా స్పందించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క దళితుడికి రుణం మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర మొత్తంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు లబ్ధిదారులకు అందరికీ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మహబూబ్నగర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం 2015-16 సంవత్సరంలో ఈ జిల్లాలో దాదాపు 10,000 మంది రుణాల కోసం అప్లై చేసుకున్నారు. దాదాపు ఒక 5,815 మందికి ప్రభుత్వం రుణాలు శాంక్షన్ చేసింది. కానీ ఇంతవరకు సబ్సిడీ మొత్తం రిలీజ్ చేసింది 460 మందికి మాత్రమే సబ్సిడీ రుణాలు రిలీజ్ చేసింది. అందులో గ్రౌండింగ్ అయింది 150 మందికి మాత్రమే గ్రౌండింగ్ అయింది. కనుక ఈ ప్రభుత్వం
ఆర్థిక సంవత్సరం అయిపోయినా దళితులకు రుణాలు ఇవ్వకుండా వాళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ దళితులను మోసం చేస్తూ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దళితులను, గిరిజనులను, బీసీలను, పేదలందరినీ కూడా మోసం చేస్తూ ఉంది. 2.5 సంవత్సరాల్లో పేదలకు చేసింది ఏం లేదు, దళితులను మోసం చేస్తూ ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఎకరాల భూమి ఇస్తూ ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పిండు, అందరికి రుణాలు ఇస్తామని చెప్పిండు. రకరకాల వాగ్దానాలు చేసి ఈరోజు ప్రభుత్వం ప్రజల్లో మభ్యపెట్టి మోసం చేస్తూ ఈరోజు జిల్లాల చుట్టూ మిగతా అంశాల చుట్టూ తిప్పుతూ ఉంది. దసరా నవరాత్రుల సందర్భంగా పాలమూరు పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలోని అమ్మవారిని గురువారం నాడు గాయత్రీదేవిగా అలంకరించారు. దాదాపు 6 రోజులుగా కొనసాగుతున్న ప్రత్యేక పూజ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని కొలుస్తున్నారు. తమ కుటుంబాలను ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నారు. కన్నుల పండుగగా సాగుతున్న నవరాత్రి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते రేణుకా ఎల్లమ్మ దేవస్థానము పాలక మండలి. నా పేరేం లక్ష్మమ్మ. ఈరోజు 6వ రోజు అమ్మవారు గాయత్రి అవతారంలో, రేణుకా ఎల్లమ్మ గాయత్రి అవతారంలో దర్శనమిస్తున్నారు భక్తులందరికీ. భక్తులు మంచిగా అధిక సంఖ్యలో వచ్చి అది అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొందగలరని ప్రార్థన చేసుకుంటున్నాను. రేపు లక్ష్మీదేవి అవతారము, అమ్మవారు వచ్చి అందరినీ భక్తులందరూ దర్శనం చేసుకోవాలని మనం చేసుకుంటున్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన బతుకమ్మ వేడుకలను జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాశాలకు చెందిన విద్యార్థినులు పెద్ద మొత్తంలో వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారు చేశారు. యువతులు ఆటపాటలతో బతుకమ్మలను ఆడారు. ఈ సందర్భంగా టీడీపీ మహబూబ్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్పి వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆంధ్ర పాలనలో కొన్ని ప్రాంతాల్లోనే బతుకమ్మ వేడుకలు జరిగేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అంతటా కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా నిర్వహించడం అభినందనీయమన్నారు. బతుకమ్మ ఆటలను ఆడడం ద్వారా ప్రకృతికే కాకుండా ప్రజలందరికీ మంచి జరగాలన్నదే ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ చూడచేయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ చూడచేయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివుడికి శ్రీ గద్దె సందమామ మాకు సారే గద్దె సందమామ శివుడికి శ్రీ గద్దె సందమామ మాకు సారే గద్దె సందమామ రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ శివ పూజయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివ పూజయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ మూడేసి పూలేసి సందమామ మూడు జాములాయ సందమామ మూడేసి పూలేసి సందమామ మూడు జాములాయ సందమామ శివుడింకరాడాయ సందమామ శివుని పూజాలయ సందమామ శివుడింకరాడాయ సందమామ శివుని పూజాలయ సందమామ గోరెంట చెట్లల్ల సందమామ గోడవెట్టబాయ సందమామ గోరెంట చెట్లల్ల సందమామ గోడవెట్టబాయ సందమామ నాలుగేసి పూలేసి సందమామ నాలుగు జాములాయ సందమామ నాలుగేసి పూలేసి సందమామ నాలుగు జాములాయ సందమామ శివ పూజలాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివ పూజలాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ రుద్రాక్ష వనముల సందమామ నిద్రించవాయ సందమామ రుద్రాక్ష వనముల సందమామ నిద్రించవాయ సందమామ ఐదేసి పూలేసి సందమామ ఐదు జాములాయ సందమామ ఐదేసి పూలేసి సందమామ ఐదు జాములాయ సందమామ శివుడింకరాడాయ సందమామ శివుని పూజాలయ సందమామ శివుడింకరాడాయ సందమామ శివుని పూజాలయ సందమామ బంతి వనములోన సందమామ బంతులాడవాయ సందమామ బంతి వనములోన సందమామ బంతులాడవాయ సందమామ
పూలేసి సందమామ ఆరు జాములాయ సందమామ శివ పూజలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ మల్లె వనములోన సందమామ మాటలాడబాయ సందమామ ఏడేసి పూలేసి సందమామ ఏడు జాములాయ సందమామ రత్నాల గౌరు సందమామ నీరాసి కలుపుళ్ళు సందమామ ఎనిమిదో పువ్వేసి సందమామ ఎనిమిది జాములాయ సందమామ పార్టీ అనుబంధ సంస్థ అయిన టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యం లోపల ఈరోజు బతుకమ్మ వేడుకలు జరుపుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం. మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు ఈ బతుకమ్మ అనేది ఖాళీ గ్రామాల్లో ఉండే ప్రజలకే కొన్ని ప్రాంతాలలో జరిగేది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన సాంప్రదాయాన్ని మనము ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ సాంప్రదాయం వల్ల మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో ప్రపంచానికి కూడా బతుకమ్మ అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తారు. బతుకమ్మ ఆడితే ఈ ప్రకృతి కూడా మారుతుంది, వర్షాలు పడతాయి, ప్రజలు కూడా సుఖ సంతాలతో ఒక సంవత్సరం పాటు ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ చాలా పాతకాలం నుండి కూడా మన బతుకమ్మ వేడుకలు జరుపుతున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మన సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన మహిళలందరికీ అదేవిధంగా కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. పాలమూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలు తయారు చేసుకుని ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మలు వేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలతో ఆలయమంతా మారుమోగిపోయింది. బతుకమ్మ బంగారు బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా సింహగిరిలో నేను బంగారు బతుకమ్మ కార్యక్రమంలో సింహగిరిలో పాల్గొనడం జరిగిందండి. ఇక్కడ మహిళలందరూ కూడా బంగారు బతుకమ్మ ఉత్సవాల్లో చాలా ఉత్సాహంగా మరి వారి సృజనాత్మకతను తెలిపే విధంగా బతుకమ్మలను తయారు చేసుకొని వారి ఆట పాటలతో చాలా సంతోషంగా గడుపుతున్నారు. మేము నియోజకవర్గానికి కూడా 9 ప్లేస్లలో బతుకమ్మ చేయాలని అనుకున్నాము జాగృతి ఆధ్వర్యంలో. కానీ మేము 9 ప్లేస్లే కాకుండా 18, 20 ఎక్కడైనా సరే బతుకమ్మ ఉత్సవాలు వాడలా జరుపుతున్నాము జాగృతి ఆధ్వర్యంలో. మేము వారిని అక్క చెల్లెళ్ళందరినీ వారికి సంతోషం కలిగించేలా వారి ఆట పాటల్లో పాల్గొనేటట్లు వారి సృజనాత్మకత వెలికి తీసేటట్లు ఈ విధంగా ఉమ్మడి కుటుంబాలు పోయి ఒంటరి కుటుంబాలు ఉన్నప్పుడు ఈ బతుకమ్మ పండుగ వచ్చి అందరినీ కలిసి మెలిసి ఉండేలాగా చేస్తుంది. మరి కోట్ల నరసింహులు యాదవ్ వార్డు నెంబర్ 32లో సింహగిరి యువజన సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ ప్రోగ్రాము అంగరంగ వైభవంగా కులమతాలకు అతీతంగా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ముందల పెద్ద మొత్తంలో మహిళలు వచ్చి బతుకమ్మ పండుగ అంటేనే మహిళల పండుగలాగా వాళ్ళ పండుగ అనుకుని ఈరోజు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి తెలంగాణ జాగృతి పేరు మీదుగా మహిళలందరూ బతుకమ్మ ప్రోగ్రాం ఆడడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం జరగడం జరిగింది. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ పక్కన గల శ్రీ ద్వారకామాయి సిరిడి సాయినాథుడి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇక్కడ కొలువుదీరిన అన్నపూర్ణేశ్వరిని దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు వివిధ రూపాల్లో అలంకరిస్తున్నారు. గురువారం నాడు అమ్మవారిని అన్నపూర్ణదేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు పండితులు
తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్లో ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. స్వార్థ రాజకీయాల కోసమే జిల్లాల ఏర్పాటు. నారాయణపేట జిల్లా కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్న టీడీపీ నాయకుడు దయాకర్ రెడ్డి. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై ఆరోపణలన్న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్. వర్షాలకు నష్టపోయిన పంటలను చూయిస్తూ ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని మండిపాటు. పాలమూరు పట్టణంలో వైభవంగా బతుకమ్మ వేడుకలు. ఆటపాటలతో అల్లరిస్తున్న మహిళలు, చిన్నారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాది.